మనకు తెలియని పాతతరం నటులు కథానాయకుల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. 1930 1950 మధ్యలో తెలుగు సినిమాల్లో నటించినటువంటి నటులు కథానాయకుల్లో కొందరి గురించి వాళ్ళని మీకు పరిచయం చేయబోతున్నాను. ఆ మాత్రానికే ఇక్కడే కట్టుబడి ఉండిపోతాం అనుకున్నారా? రైతు బిడ్డలమని మర్చిపోయారు కాబోలు. కోటలు బద్దలు చేసి పడగొట్టిన వీరులమని మర్చిపోయారు కాబోలు. జమీందారులు వస్తారు పోతారు, రైతు సంఘం మాత్రం ఈ దేశం ఉండేంత వరకు బళ్ళారి రాఘవ తెలుగు నాటకరంగ ప్రముఖ న్యాయవాది. అనంతపురం జిల్లా తాడిపత్రిలో జన్మించారు. అతని పూర్తి పేరు తాడిపత్రి రాఘవాచార్యులు. హరిశ్చంద్ర, పాదుకా పట్టాభిషేకం, సావిత్రి, బృహన్నల, రామరాజు చరిత్ర, రామదాసు, తప్పెవరిది, సరిపడని సంగతులు ఇవి ఆయనకు బాగా పేరు తెచ్చినటువంటి నాటకాలు. బళ్ళారి రాఘవ శ్రీలంక, ఇంగ్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, స్విట్జర్లాండ్ వంటి దేశాలు పర్యటించి భారతీయ నాటకాలు, కళల గురించి ఉపన్యాసాలు, సెమినార్లు ఇచ్చాడు. మహాత్మా గాంధీ, రవీంద్రనాథ్ ఠాగూర్, జార్జ్ బెర్నార్డ్ షా వంటి వారు రాఘవ నాటకాల్ని ప్రశంసించారు. హెచ్ఎం రెడ్డి గారి ద్రౌపది మాన సంరక్షణలో దుర్యోధనుడుగా నటించాడు. గూడవల్లి రామబ్రహ్మం రైతు బిడ్డలోను, రాజేశ్వరి వారి చండికలోను నటించాడు. సహజ స్వతంత్ర నటుడైన రాఘవ సినీ రంగంలో ఇమ్మడలేకపోయాడు. ఆయన కేవలము ఒక 4 చిత్రాల్లోనే నటించాడు. అవి ద్రౌపది మాన సంరక్షణ, రైతు బిడ్డ, చండిక, కన్యాశుల్కం. బళ్ళారి రాఘవ నటించినటువంటి చిత్రాల్లో ప్రస్తుతం మనకు యూట్యూబ్లో అందుబాటులో ఉన్న అతి పాత చిత్రం 1939లో వచ్చినటువంటి రైతు బిడ్డ. తన ఆఖరి శ్వాస వరకు నటించి అనారోగ్యం చేత వీరు 1946 ఏప్రిల్ 16న శాశ్వత విశ్రాంతి తీసుకున్నారు.